వరల్డ్ కప్ 2026 కోసం భారత టీం 15 మంది సభ్యులను ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో ఎవరూ ఊహించని కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంది టీం. వన్డే టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు డోర్స్ క్లోజ్ చేసింది. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కొంతమంది ప్లేయర్స్ను టీంలోకి తీసుకుంది. గౌతమ్ గంభీర్ ఫేవరెట్ ప్లేయర్కి కూడా జట్టులో ఛాన్స్ వచ్చింది. రంజీ ట్రోఫీ ఆడటానికి కూడా ఏమాత్రం అర్హత లేని ఆటగాడు ఈశాన్ కిషాన్ ఊహించని విధంగా వరల్డ్ కప్ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతకంటే కష్టం. ఒకసారి దూరమైతే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ యువ వికెట్ కీపర్ ఈశాన్ కిషాన్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ జట్లో ఈశాన్ కిషన్ కు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత జట్టు సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈశాన్ కిషన్ ఎంపికపై స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఈశాన్ కిషన్ క్రికెట్ ఆటకు ఇచ్చిన గౌరవమే నేడు అతడిని ఈ స్థాయికి చేర్చిందని అశ్విన్ కొనియాడాడు. వరల్డ్ కప్ టీంలోకి ఎంపికయ్యాడు అనే వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ముఖ్యంగా ఈశాన్ తల్లి సుచిత్రా సింగ్ కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత 2 ఏళ్లుగా ఈశాన్ కిషన్ కెరీర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. జట్టు నుంచి దూరం అవడం, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం వంటి సంఘటనలు అతడిని ఇబ్బంది పెట్టాయి. అయినా వెనకడుగు వేయలేదు, మానసికంగా కృంగిపోలేదు. తన తప్పులను సరిదిద్దుకుని దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈశాన్ ఎంచుకున్న మార్గం యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం ఐపీఎల్ వంటి లీగ్ మ్యాచ్ల కోసమే ఎదురు చూడకుండా బుచ్చిబాబు టోర్నీ వంటి ట్రెడిషనల్ పోటీల్లో పాల్గొని మండుటెండలో వికెట్ కీపింగ్ చేస్తూ తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి టోర్నీలలో జార్ఖండ్ జట్టుకు సారథ్యం వహించిన ఈశాన్ తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. పరుగులు తీయడమే కాకుండా జట్టును విజయ పథంలో నడిపించి తనలోని నాయకత్వ లక్షణాలను ఎంపిక సంఘానికి తెలియజేశాడు. నిలకడైన ప్రదర్శన, మైదానంలో కనబర్చిన క్రమశిక్షణ కారణంగానే అతడికి ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించింది. ఏ ఆటగాడైనా దేశవాళీ క్రికెట్ను విస్మరించకూడదని, అక్కడ రాణిస్తేనే జాతీయ జట్టు తలుపులు తెరుచుకుంటాయని ఈశాన్ ఘటన నిరూపించింది. భారత క్రికెట్ టీంలోకి జార్ఖండ్ డైనమైట్ యువ వికెట్ కీపర్ ఈశాన్ కిషన్ రీ ఎంట్రీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ పట్ల ఈశాన్ చూపిన అంకితభావమే అతడిని మళ్లీ టీంలోకి తీసుకొచ్చిందని అశ్విన్ తెలిపాడు. నువ్వు పెద్ద ఆటగాడివా, చిన్న ఆటగాడివా, కొత్తగా వచ్చావా అన్నది కాదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించు, మా కళ్ళు ఎప్పుడు మీపై ఉంటాయి అనే సందేశాన్ని సెలెక్టర్లు కూడా ప్లేయర్లకు బలంగా పంపారని చెప్పాడు. వన్డేలో ఈశాన్ డబుల్ సెంచరీ చేసిన తీరే అతడేంటో చెప్తుందని అశ్విన్ తెలిపాడు. అతడి ప్రతిభ భారత జట్టుకు ఎంతో అవసరమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈశాన్ కిషన్ ఎంపిక కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశవాళీ క్రికెట్ ప్రాముఖ్యత ఏంటో ఈ ఘటన మరోసారి నొక్కి చెప్పింది. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా పట్టుదలతో శ్రమిస్తే ఎప్పటికైనా విజయం వరిస్తుందనడానికి ఈశాన్ కిషన్ ప్రస్థానమే నిదర్శనం. రాబోయే ప్రపంచ కప్ టోర్నీలో ఈ జార్ఖండ్ ఆటగాడు తన బ్యాట్తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.